హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే 5 years ఎల్ఎల్బి కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను ఇదివరకే 3 years ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 3 years ఎల్ఎల్బికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే మనం 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. ఓకే, ముందుగా 5 years ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆఫ్టర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, మీరు ఇంటర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా 2 years ఇంటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఓకే, అప్పుడు మీరైతే ఈ యొక్క 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి మీకైతే ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఓకే, సో మీరు 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఓకే, సో మీరైతే పాస్ అయ్యారు. బట్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే మీరు పాస్ అయినటువంటి క్వాలిఫై అయినటువంటి ఇంటర్మీడియట్లో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలన్నమాట. అంటే ఇంటర్మీడియట్లో ఓవరాల్గా 45% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి జనరల్ కేటగిరీ వాళ్ళకు. ఓకే, 42% ఆఫ్ మార్క్స్ అనేది ఓబీసీ కేటగిరీ వాళ్ళకి రావాలి. 40% ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే రావాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి ఈ సంవత్సరం 2024లో టీఎస్ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్గా 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, అలానే మనం ఒక నోట్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉన్నారో లేదంటే ఇప్పుడైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో మీరు కూడా 5 years ఎల్ఎల్బి కోర్స్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ పాలిటెక్నిక్ డిప్లొమాని కూడా ఇంటర్మీడియట్ +2గానే కన్సిడర్ అయితే చేస్తారు. మీరు ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా 5 years ఎల్ఎల్బి కోర్స్ అయితే చేయొచ్చు. మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్ పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్న వాళ్ళు మీరందరూ కూడా టీఎస్ లాస్ట్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఈ సంవత్సరం. బట్ కౌన్సిలింగ్ టైం వరకు మీరైతే పాలిటెక్నిక్ డిప్లొమా కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, మీరైతే క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, సో కౌన్సిలింగ్ టైం వరకు మీరు పాస్ అయి ఉన్నట్లయితే మీరు ఆఫ్టర్ దట్ ఈ యొక్క టీఎస్ లాస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మీకు సీట్ వస్తే మీరు చక్కగా 5 years ఎల్ఎల్బి కోర్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్, ఇది 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.